హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే గోరుచిక్కుడికాయ ఇగురు పెట్టబోతున్నానండి. టమాటా వేసి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ గోరుచిక్కుడికాయ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకుని కట్ చేసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసి ఒక గరిటెన్నర ఆయిల్ వేసి వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నేను పెట్టాలని అనుకోలేదండి. గోరుచిక్కుడికాయ చాలామంది వండుకుంటారు, చాలామంది తెలిసే ఉంటుంది. కాకపోతే ఉల్లిపాయలు అన్నీ కోసిన తర్వాత సరే ఇది కూడా చూపిద్దాం వీడియో, చాలామందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియో అయితే మళ్ళీ తిరిగి షూట్ చేయడం అయితే జరిగిందండి. వీడియో తీసాను. ఈ గోరుచిక్కుడికాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ గోరుచిక్కుడికాయ మెయిన్ బాగా ఉపయోగపడుతుంది మన హెల్త్కి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిదండి ఇదైతే గోరుచిక్కుడికాయ. చాలామంది ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వలేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారండి. చాలా రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, రకరకాలుగా వెయిట్ లాస్ కోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ గోరుచిక్కుడికాయ అనేది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే గోరుచిక్కుడికాయ, బీన్స్ ఇలాగ పీచు పదార్థం ఉన్న ఏ కూరగాయ అయినా సరే తినండి. ఎక్కువ క్వాంటిటీలో మీరు కర్రీ అనేది వేసుకుని తినండి. రైస్ అనేది బ్రౌన్ రైస్ ఉపయోగించండి, లేదంటే జొన్న రవ్వ కానీ, లేదంటే బరిసీ రవ్వ కానీ, లేదా మిల్లెట్స్ కానీ అలాంటివి ఉపయోగించి కూడా మీరు చక్కగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చండి. నేను ఈ మధ్యకాలంలో వెయిట్ అనేది కొంచెం పెరిగాను. వెయిట్ అనేది ఎందుకంటే ఈ ఎండాకాలం వలన కొంచెం వర్క్ అది చేయలేక చేసినా కొంచెం అలసటగా ఉండడం వల్ల కొంచెం వాటర్ అది కూడా ఎక్కువగా తీసుకోవడం, ఫుడ్ అనేది కూడా ఒక టైం టు టైం తినకపోవడం వల్ల కూడా వెయిట్ అనేది మనం పెరుగుతామండి. అలాంటప్పుడు నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ కోసం నేను ఎక్కువగా ఏమేమి తింటాను అనేది కూడా మీకు చెప్తున్నాను. నేను ఎక్కువగా అయితే గోరుచిక్కుడికాయ, బీన్స్, అలాగే చపాతీ లేదా పుల్కా ఇలాంటివి ఎక్కువ తింటానండి. నేను మార్నింగ్ కనుక కొంచెం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి తాగుతాను. దాని తర్వాత టిఫిన్ అనేది ఇడ్లీ అయితే కనుక 2 ఇడ్లీ మించి తినండి, బాగా తక్కువగా తింటాను. అలాగే పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ బాగా తక్కువ వేసుకునే తింటాను. లంచ్ అయితే బాగా సింపుల్గా తింటానండి. అలాగే ఈవినింగ్ డిన్నర్లో అయితే కనుక నేను కంపల్సరీ ఏదో ఒక పండు ఉండడం వల్ల ఉంటే తినేస్తానండి. లేదంటే ఒక పుల్కా పెట్టుకుని ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను. దానివల్ల కూడా 1 మంత్లో నేను వెయిట్ అనేది చాలా వరకు తగ్గుతాను. అలాగే ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెయిట్ పెరుగుతున్నాం అనుకున్న వాళ్ళు ముందుగా ఇలాగ కొద్దిగా మీరు ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వడం కోసం. తర్వాత మీరు ప్రాపర్గా వెయిట్ లాస్ అవ్వే ప్రోగ్రామ్స్ అవి చూసి మీరు చక్కగా వెయిట్ లాస్ అనేది అవ్వండి. చాలా మంచిదండి అలా చేయడం వల్ల కూడా. గోరుచిక్కుడికాయ అయితే కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత గోరుచిక్కుడికాయలు, టమాటా ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, గరం మసాలా, కారం, ఉప్పు, అన్నీ వేసానండి మసాలాతో పాటు. ఇవన్నీ వేసి దగ్గరికి ఎగరబెట్టుకోవాలండి. ఇలా ఎగిరిన తర్వాత మనం దించేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇలా చేసుకోవడం కూడా. మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇందులో కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. దానివల్ల పులపులగా ఉండి ఇంకా టేస్ట్ ఉంటుంది. అంటే మనం తినేదాన్ని బట్టి పులుసులా వండుకోవచ్చు, గోరుచిక్కుడికాయ పెసరపప్పు వండుకోవచ్చు, గోరుచిక్కుడికాయ శనగపప్పు వండుకోవచ్చు, వేపుడు పెట్టుకోవచ్చు, గోరుచిక్కుడికాయ కొబ్బరికాయ వేసి పోపు పెట్టుకోవచ్చు. మీరు ఎలా అన్నా సరే ప్రిపేర్ చేసుకుని తినచ్చండి. మంచి రెసిపీ అని చెప్పచ్చు. చిరుచేతి ఉన్నా సరే చాలా బాగుంటుందండి. కాకరకాయ తిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే గోరుచిక్కుడికాయని కూడా ఇష్టపడతారు. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి. గోరుచిక్కుడికాయ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ ముందుగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.